ఆలోచించి ఓట్లు వేయాలని వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జరగబోయే ఎన్నికల సమరంలో సామాన్యులు పేదలు ఒకవైపు ఉంటే ధనికులు పెత్తందారులు మరోవైపు ఉన్నారు. ఈ యుద్ధంలో మోసాలు చేసిన వారు, కుట్రలు పన్నేవారు, విశ్వాసం లేని వారు ఒకవైపు ఉంటే నిజాయితీ గలవారు, చెప్పింది చేసేవారు, చేసేది చెప్పేవారు మరోవైపు ఉన్నారు. మీరే ఆలోచన చేసుకోండి. తప్పకుండా మనకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనకు ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ సూపర్ 6 అని చెప్పేసి మనం మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఇంకో అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతోంది. మన కోసం పోరాడే జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మే 13న తప్పకుండా మనం ఒకటి ఎంపీ గారి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది, ఇంకోటి ఎమ్మెల్యే గారి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. ప్రతి పోలింగ్ బూతుల్లోనూ ఖచ్చితంగా మనం ఆ బ్యాలెట్ పేపర్లో ఫ్యాన్ ఎక్కడుందో చూసుకొని ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు తప్పకుండా 2 బటన్లు నొక్కాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన కోసం దాదాపు 127 సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం 2 బటన్లు నొక్కితే చాలు. తప్పకుండా నొక్కండి. మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం మనం ఈ పని మాత్రం తప్పకుండా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఆయనకు మాత్రమే ఉంది. ఆయనకు వయసు సహకరిస్తుంది. వయసుతో పాటు మంచి చేయాలా, ప్రజలకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే సత్సంకల్పంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయన్ను ఆశీర్వదించండి. మీ ఇంట్లో మీ అన్న, మీ తమ్ముడు నిలబడినట్టుగా భావించండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ రవీంద్రనాథ్ రెడ్డి.